హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లు అంటే అసలు ఇప్పటి వరకు పెన్షన్ రాని వాళ్ళకి సంబంధించిన పెన్షన్లు అనమాట. రెండోది 4016 6,000 రూపాయల పెంపు ఏ నెల నుండి చేయబోతున్నారు, ఏ నెల నుండి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఈ నెలలో 2016 ఇస్తారా లేదంటే 4,000 రూపాయలు ఇస్తారా, ఇస్తే ఏ తేదీ నుండి ఈ నెల పెన్షన్లను ప్రభుత్వం ప్రారంభించబోతుంది అనే అన్ని పూర్తిస్థాయి సమాచారాలు ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా చర్చించుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ఇక ఎట్లాగో లైక్ చేస్తారు కాబట్టి ఇక్కడ మీకు ఒక గుడ్ న్యూస్ అప్డేటు. ఇందులో ఎవరైనా దివ్యాంగుల మిత్రులు ఇప్పటివరకు ఆసరా పెన్షన్ పొందకుండా కొత్త ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్న వాళ్ళకి ప్రభుత్వం ఈ నెల 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు సుమారుగా ఈ కొత్త పెన్షన్లు సదరం సర్టిఫికేట్ ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళ నుండి దరఖాస్తులు అనేవి స్వీకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో మీలో ఎవరైనా ఉంటే సంబంధిత మండల కేంద్రానికి వెళ్ళి మీ సేవా కేంద్రాల ద్వారా సమాచారాన్ని, కార్యదర్శి ద్వారా సమాచారాన్ని, సంబంధిత పొలిటికల్ లీడర్ల ద్వారా సమాచారాన్ని స్వీకరించుకొని పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్స్లోకి వద్దాం. ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే కొత్త ఆసరా పెన్షన్ల గురించి. అంటే ఇప్పటి వరకు పెన్షన్లు లేని ఒంటరి మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వితంతువులు, అలాగే బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్లకి సంబంధించి ఇందులో ఒంటరి మహిళలకు సంబంధించిన అంశం గురించి మాట్లాడతాను. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఒంటరి మహిళలు ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. సో వీళ్ళకి సంబంధించిన పెన్షన్లను ప్రభుత్వం ఇప్పుడు దివ్యాంగుల మిత్రులకు ఏ విధంగా అయితే అవకాశం కల్పిస్తుందో అదే రీతిలో మీకు కూడా ఒకనొక సందర్భంలో దరఖాస్తులకు అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలామందివి ప్రజాపాలన కార్యక్రమంలో కూడా దరఖాస్తులు అనేవి స్వీకరించబడడం జరిగింది. వీటికి సంబంధించి 8 లక్షల కొత్త అప్లికేషన్లను ప్రభుత్వం పరిశీలించినట్లుగా తెలుస్తుంది. వీళ్ళకి ఒక తేదీని నిర్ణయించి ఆ తేదీలో ఈ కొత్త పెన్షన్లను శాంక్షన్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. కానీ ఎప్పుడు ఏంటి అనే సమాచారం గురించి ఎగ్జాక్ట్గా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఈ జూన్ నెలకి సంబంధించి ఇప్పటికే రైతు భరోసా నిధులు అనేవి విడుదల కావడం జరిగింది. జూలై నెలలో పంచాయతీ ఎన్నికలు ఉండే అవకాశాలు ఉన్నట్లుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జూలై నెలలో పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఉంటే రాబోయే ఆగస్టు నెలలో ఇప్పుడు రెండు ఎలక్షన్లు జరిగితే రేపు 2 ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆగస్టు నెలలో కూడా ఎలక్షన్లు ఉండే ఆస్కారాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 3 నెలల తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్లు కావచ్చు, కొత్త పెన్షన్లు శాంక్షన్కి సంబంధించిన వివరణ కావచ్చు ఉండే ఆస్కారాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక రెండోది 4,000 రూపాయలు 6,000 రూపాయలు పెంపు ఎప్పుడు చేసే అవకాశాలు ఉన్నాయి. 4,000 రూపాయలు 6,000 రూపాయలకు సంబంధించిన పెంపు అనేది తెలంగాణ రాష్ట్రంలో బహుశా ఆగస్టు తర్వాతనే ఉండే ఆస్కారాలు ఉన్నట్లుగా కూడా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి అన్నమాట. విశ్వసనీయంగా మొన్నటి సమాచారం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో నిధుల సర్దుబాటు కాలేని సందర్భంలో ప్రభుత్వం ఈ పెన్షన్లకి సంబంధించి అలాగే ఏదైతే మహాలక్ష్మికి సంబంధించిన తులం బంగారం ఉందో కాస్త సమయం తీసుకొని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లుగా వివరణ అయితే దొరుకుతుందన్నమాట. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆగస్టు నెల తర్వాత 4 లక్షల రూపాయలకి సంబంధించిన రాజీవ్ యువ వికాస పథకం 5 లక్షల మంది లబ్ధిదారులకు అందించే ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. సో మొత్తానికైతే మీకు సమాచారం అందిందనుకుంటున్నాను. కొత్త పెన్షన్ల శాంక్షన్ అనేది బహుశా ఆగస్టు నెల తర్వాత ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. 4,000 రూపాయలు 6,000 రూపాయల పెంపు కూడా ఆగస్టు నెల తర్వాతే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఈ నెల చివరికల్లా ఇచ్చేటట్లు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మీలో ఎవరికైనా పెన్షన్లు అంది ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో అందరికీ కూడా పెన్షన్లు ఈ నెల చివరికల్లా ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తుందని అప్డేట్స్ తెలుస్తున్నాయి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.